నమస్తే అండి. మనిషి నైజం ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. ఏదైనా కష్టం గానీ, సమస్య గానీ వచ్చినప్పుడు పరిగెత్తుకుని గుడికెళ్ళిపోతారు. వెళ్ళిపోయి దేవుడా, దేవుడా ఓ మంచి దేవుడా నాకు ఈ కష్టము, సమస్య తీర్చు. నీకు నైవేద్యాలు కొబ్బరికాయలు కొడతాను, ప్రదక్షిణాలు చేస్తాను, తలనీలాలు మొక్కుబడిగా ఇస్తాను అని చెప్పి మొక్కుతారు. భగవంతుడు కూడా నా బిడ్డే గదా! కష్టం వచ్చింది తీర్చేత్తే పోతుంది గదా! అని చెప్పేసి అనుకుని ఆ కష్టం తొలగిస్తారు. కానీ మనిషి తను చెప్పిన మాటని మర్చిపోతారు. నేను ఇక నుంచి కుదురుగా ఉంటానని. మళ్ళీ తప్పులు చేయడం మొదలుపెడతారు. అప్పుడు 2 కష్టాలు వచ్చినప్పుడు గురువుని ఆశ్రయిస్తారు, దేవుణ్ణి ఆశ్రయిస్తారు. ఇద్దరి దగ్గర ఉన్న మహిమలు ఉపయోగించుని ఆ కష్టం నుంచి బయటపడిపోవాలని. మళ్ళీ పడతారు. మళ్ళీ అనుకుంటారనమాట ఈసారి నుంచి తప్పులు చేయను అని చెప్పి. ఆ కష్టము, సమస్య తీరగానే మళ్ళీ వాళ్ళ తోకని విప్పి చెయ్యకూడని పిచ్చ పనులన్నీ చేస్తూ ఉంటారు. నాకు ఇవన్నీ చూస్తున్న నాకు అనిపిస్తుంది నదులన్నీ కలిసి సముద్రంలో కలిసినట్టు అలాగే మనిషి భగవంతుడు ఎలా జీవించమని చెప్పారో అలా చివరికి జీవించాల్సిందే. లేకపోతే ఈ కష్టాలు, సమస్యలు, అనారోగ్యాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎప్పటికీ తప్పవు. థ్యాంక్ యూ అండి.